నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మొన్న మధ్య వంశీ గారి సినిమా అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు సినిమాకి సంబంధించి చేశాము. వంశీ గారిని మరొకసారి గుర్తు చేసినందుకు ప్రేక్షకులందరూ చాలా థ్యాంక్స్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన సినిమా లిస్ట్ను కూడా కొందరు పెట్టడం జరిగింది. ముఖ్యంగా వంశీ గారి సినిమా టేకింగ్ కావచ్చు, హీరో హీరోయిన్ల సెలెక్షన్ కావచ్చు, క్యారెక్టరైజేషన్స్ కావచ్చు చాలా డిఫరెంట్గా ఉంటాయని కూడా మనం అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారులో కొత్త క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసిన విధానం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ నేపథ్యంలో వంశీ గారి సినిమాలో స్పెషల్ అపీరియన్స్ అంటే ఆయన హీరోయిన్ గురించే చెప్పాలి. ఖచ్చితంగా ఆయన హీరోయిన్ చూపించే విధానం కావచ్చు, సెలెక్షన్ కావచ్చు, మిగతా డైరెక్టర్స్ కన్నా వంశీ గారి పంథ డిఫరెంట్గా ఉంటుంది అనేది ఇండస్ట్రీలో టాక్. మరి ఆయన మొదటి సినిమా నుంచి మొన్న వచ్చిన సినిమా వరకు రేపు రాబోతున్న సినిమా గురించి కూడా హీరోయిన్ సెలక్షన్లో వంశీ గారు ఏ ఏ అంశాలను చూస్తారు, ఆ హీరోయిన్కి ఆ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో కావచ్చు, లేకపోతే ఆయన ఎవరైనా కొత్త వాళ్ళని చూసినా సరే ఫస్ట్ ఆ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లోనే ఫొటోస్ తీయడానికైనా ఇంట్రెస్ట్ చూపిస్తారంటూ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఆ థీమ్ అనేది ఆయన అట్రాక్ట్ చేసింది, హీరోయిన్లను ఆ రకంగానే చూపించడానికి ప్రధాన కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. వంశీ గారి సినిమా దాని గురించి మనం అవును వాళ్ళు ఇష్టపడులు చేశాము. దానికి సంబంధించి ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అలాగే ఒక సినిమా హిట్ అయితే ఇంకో సినిమా ఫ్లాప్ అవుతుంది అంటూ ఒక కొత్త కొనని కూడా మన కామెంట్ రూపంలో చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ మధ్యలో విన్నాను సితారా సినిమా అప్పుడు భానుప్రియ గారు చాలా నల్లగా ఉన్నారు, ఆవిడ్ని అంటే శరత్ బాబు గారు రాజవంశం కదా తెల్లగా చూపించడం కోసం ఆమె కొన్ని గంటల వరకు పసుపు రాసేసి ఆ తర్వాత ఆ ఛాయ్ వచ్చిన తర్వాత ఆవిడకి మేకప్ వేసి చూపించారు అనేసి అంటే అంత పర్టికులర్గా హీరోయిన్ సెలక్షన్ కావచ్చు, వాళ్ళని చూపించే విధానంలో కావచ్చు ఆయన ఉంటారు అనేసి. మరి ఆయన డే 1 సినిమా నుంచి హీరోయిన్ల సెలక్షన్ విషయంలో ఆయన పందా ఏంటి అసలు? వంశీ గారి మీద సత్యజిత్ రే గారు, తర్వాత శ్యామ్ బెనగల్ గారు ఈ దర్శకుల ప్రభావం ఉంది. అలాగే బెంగాలీ దర్శకులు సత్యజిత్ రే గారితో పాటు రిత్విక్ ఘటక్ వీళ్ళందరి ప్రభావం ఉంది, మృణాల్ సేన్ వీళ్ళ ప్రభావంతో పాటు బాపు గారి ప్రభావం చాలా ఉంది వంశీ గారి మీద. వంశీ గారికి ఏంటంటే బాపు గారి సినిమాలకి బాపు గారి దగ్గర ఈయన సహాయ దర్శకుడిగా చేరాలనుకుని వెళ్ళాడు ఈయన చెన్నై. కాకపోతే బాపు గారి ఇంటికి వెళ్ళబోయి వి మధుసూదన్ రావు గారి ఇంటికి వెళ్ళాడు ఈయన. దాంతో వి మధుసూదన్ రావు గారి దగ్గర అప్రెంటిస్గా మొదలుపెట్టాడు జీవితాన్ని. ఆయన బాపు గారిని జీవితాంతం చాలా గుర్తులుడిగా భావించాడు. బాపు గారి చేత బాపు గారు నాకు తెలిసి వంశీ గారికి గీసినన్ని బొమ్మలు బాపు గారు ఎవరికి గీలా. సుమారు 300 బొమ్మలు వంశీ గారి కథలకు గీశారు బాపు గారు. మాపసల్పూడి కథలు, దిగువ గోదావరి కథలు, తర్వాత ఆకుపచ్చని జ్ఞాపకం, మన్యంరాణి నవల, వీటన్నిటికీ నల్లమిల్లూరు పాలెం కథలు. తర్వాత బాపు గారి మరణానంతరం సురేష్ గారిని, కడలి సురేష్ గారు వారు గీస్తున్నారు ఇప్పుడు బొమ్మలు వంశీ గారి. అట్లా బాపు గారి ప్రభావం వంశీ గారు చాలా మీద. మీరు వేసిన ప్రశ్న చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ఆయనకి ఏంటంటే శ్యామసుందరి అంటే నల్లగా ఉండేటటువంటి అమ్మాయిని, ఇట్లా శ్యామసుందరి మణులు అంటే వంశీ గారికి చాలా ఇష్టం. మొదటి సినిమా కథానాయక సుహాసిని గారైనా, ఆ తర్వాత వరుసగా వంశీ గారి సినిమాల్లో 4 సినిమాల్లో చేసినటువంటి భానుప్రియ గారైనా, ఆవిడ సితార, అన్వేషణ, ఆలాపన, ప్రేమించు పెళ్ళాడు 4 సినిమాల్లో వరుసగా నటించారు. ఆవిడైనా ఆ తర్వాత మళ్ళీ లాయర్ సుహాసినిలో సుహాసిని గారే నటించిన కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్కి వచ్చేటప్పటికి మాధురి గారైనా, లేడీస్ టైలర్కి వచ్చేటప్పటికి అక్కడ మళ్ళీ అర్చన గారైనా, మహర్షికి వచ్చేటప్పటికి భానుప్రియ గారి సోదరి శాంతిప్రియ గారైనా, ఇట్లా ఆయనకి ఏంటంటే నల్లగా ఉన్నటువంటి మహిళామణులు అంటే ఆయనకి మక్కువ ఎక్కువ. ఆ మక్కువ ఎక్కితే ఏంటంటే నల్లగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే మేకప్కి ఫేస్ ఒదుగుతుందండి. ఆ ముఖాకృతి మేకప్లో మరింత కొత్తగా సరికొత్త కాంతులతో తళుకు నీలుతుంది అంటారు. అట్లా తళుకు నీలిన తర్వాత ఆయనకి ఏంటంటే పెద్ద బొట్టు పెట్టడం ఒకటి, కాటన్ చీర కట్టడం ఒకటి చాలా ఇష్టం. అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. కళ్యాణి గారు కూడా ఆవిడేం ఫేర్ కాదు ఆవిడ. వంశీ గారి సినిమాల్లో హీరోయిన్స్లో బాగున్న హీరోయిన్స్, అందమైన హీరోయిన్స్ అంటే శోభన గారును, తర్వాత కమలిని ముఖర్జీ గోపిక గోదావరిలో. అంతే తప్ప మిగతా వాళ్ళందరూ మన చెట్టు కింద ప్లేడర్లో చేసిన కిన్నెర కావచ్చు అందరూ బ్లాక్ బ్యూటీసే. అట్లా ఈ బ్లాక్ బ్యూటీస్ని పెట్టుకుని ప్రయోగాలు చేయటం. ఆయన జీవితంలోనే బ్లాక్ అండ్ వైట్ థీమ్ ఆయనకు చాలా ఇష్టం. ఆయన వాళ్ళు ఇష్టపడ్డారు సినిమాతో ఆయన నిరూపించారు. ఈవేళ మనం కొల్లూరు ఆయన ఫ్లాట్కి వెళ్తే క్రోమెల్లో అంటారు, క్రోమెల్లో బ్లాక్, ఈ 2 థీమ్స్తో మొత్తం ఈవేళ బ్లాక్ అండ్ వైట్ కాస్త క్రోమెల్లో బ్లాక్ థీమ్తో ఉంటుంది ఇల్లంతా. ఒక పద్ధతిగా డివిడీలు సర్దుకోవడం, ఒక పద్ధతిగా పుస్తకాలని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టుకోవడం. బార్న్ ఐడెంటిటీ అని ఒక సినిమా చూస్తూ సిరీస్ ఆయనకు అది బాగా నచ్చేసి ఆ మెమరీ లాస్, ఫోన్ కాల్తో ఫోన్ ద్వారా పరిచయం అయ్యారు. అంటే స్మార్ట్ ఫోన్ లేని కాలం కదా,
స్మార్ట్ ఫోన్ లేని టైంలో మనకి ఓన్లీ మొబైల్ ఫోన్ ఉన్న సమయంలో హీరో హీరోయిన్లు పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత హీరోకి యాక్సిడెంట్ జరిగింది. హీరో గతం మర్చిపోయాడు. అది గోపిక గోదావరి. విసు కన్సల్టెన్సీ సిసి రెడ్డి గారు ఆయన తీయాలి. ఆయనకి సో మెనీ డౌట్స్ రావడంతో తిరిగి అవును వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు, వల్లూరుపల్లి రమేష్ గారు మళ్ళీ జెమినీ కిరణ్ గారు వీళ్ళు వచ్చి ఆ సినిమాని ఒడ్డెక్కిచ్చారు. అప్పటికి గోదావరి సినిమా రావడంతో తీస్తే గీస్తే నేను కదా గోదావరి మీద తీయాలని వంశీ గారు కూడా ఒక ఇంత పంతంతో లోకీ బి గౌడ్ గారిని ఆయన సినిమాటోగ్రాఫర్గా పెట్టుకొని ఆయన చేసిన గోపిక గోదావరి. ఇది వంశీ మార్క్ సినిమా కాదన్నారు. సింగనపల్లి రేవు దగ్గర తీశారు సినిమా అంతా. అక్కడ మొబైల్ హాస్పిటల్ నిజంగానే పడవలో తిరుగుతూ ఉంటుందండి. అది చూసి ఆ ఇన్స్పిరేషన్తో సినిమాలో దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకున్నారు. నువ్వక్కడంటే నేనెక్కడ పాదం విలవిల సాంగ్, ఆ పాట వల్ల ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారు. ఆ పాట థియేటర్లకు లాక్కెళ్ళిపోయింది ప్రేక్షకుల్ని. ఆ మొబైల్ రింగ్ టోన్స్ ఉన్నాయి కదా, దాంతో బోల్డెంత ఆదాయం వచ్చింది అప్పట్లో. 2009 అప్పట్లో బోల్డెంత ఆదాయం రింగ్ టోన్స్ వల్ల వచ్చింది ఆ సినిమాకి. అట్లా ఊహించకుండా చాలా పెద్ద హిట్ అయిపోయింది ఆయనకి. ఆ అందమైన హీరోయిన్లు శోభన్ గారును ఈవిడే కమలిని ముఖర్జీయే. మిగతా వాళ్ళందరూ బ్లాక్ బ్యూటీస్ కావాలన్నమాట. వాణి విశ్వనాథ్ గారు జోకర్లో ఇట్లా ఆల్ ఆర్ బ్లాక్ బ్యూటీస్ అనమాట. అలా ఆయనకి ఏంటంటే నలుపు అనేది ఆయనకి చాలా, ఆ నలుపు తెలుపుల మిశ్రమం అనేది చాలా ఇష్టం ఆయనకి. ఆ నలుపు తెలుపుల మిశ్రమం అంటే వెలుగుంటే నేడుంటుంది, నేడుంటే వెలుగు ఉంటుంది, లైట్ అండ్ షాడోస్ అంటారు. కాబట్టి ప్రతి మనిషి జీవితంలోనూ అది అన్వయించబడుతుంది. ప్రతి మనిషి జీవితంలో లైట్ ఉంటుంది, ప్రతి మనిషి జీవితంలో షాడో ఉంటుంది. ఆ వెలుగు నీడ రెండూ ఉంటాయన్నమాట. కొంతకాలం అది ఉంటుంది, కొంతకాలం ఇది ఉంటుంది. అది జీవితానికి అన్వయిస్తారు. అట్లా ఆయన తన జీవితానికి, తన భావజాలానికి, తన వ్యక్తిత్వానికి అన్వయించుకున్నటువంటి ఆ నలుపు తెలుపుల మిశ్రమాన్ని తెర మీద ఆవిష్కరించడంలో ఒక దృశ్య రహస్యం తెలిసినటువంటి ఒక మాంత్రికుడు వంశీ గారు. ఓకే, ఆ మార్మికత ఉంటుంది. ఆ ప్రతి షార్ట్ కంపోజిషన్లో ఒక మార్మికత ఉంటుంది. ఎందుకు ఆ షార్ట్ పెట్టాడు ఈయన, ఎందుకు ఈ షార్ట్ ఆయన కంపోజ్ చేశాడు అని చెప్పేసి ఈ తలుపు చాటు నుంచి ఒంటి కన్నుతో హీరోయిన్ చూసేటటువంటి షార్ట్స్ ప్రతి సినిమాలో ఒక షార్ట్ తీస్తాడు ఆయన. తీసి అందులో మనల్ని మీరు ఏం వెతుక్కుంటారో వెతుక్కోండి అని చెప్తాడు ఆయన. మీరు ఏం ఊహించుకుంటారో ఊహించుకోండి అని చెప్తాడు ఆయన. మీరు ఎంత ఊహించుకుంటే అంత అని చెప్తాడు ఆయన. మన ఊహలకి ఇదవుతుంది. అంటే దాంట్లో కొంటతనం వెతుక్కుంటావా, లేకపోతే ఆమె సర్చ్ చేస్తుంది అనుకుంటావా, నువ్వు ఇంకా ఆ చూపులో నీకేం అర్థమైతే అది నువ్వు తీసేస్తావు. ఆమె కోరికతో రగిలిపోతుందని అనుకుంటావా, ఆమె నిన్ను కావాలనుకుంటుందని అనుకుంటావా, లేకపోతే అట్లా మనం ఏమైనా ఊహించుకోవచ్చు. అట్లా వంశీ గారు, మీరు మన అందమైన హీరోయిన్స్ అంటే మోహిని గారు కూడా చాలా అందమైన హీరోయిన్. ఇది మన డిటెక్టివ్ నారదాలో. కాకపోతే ఏంటంటే అందులో కథ నిరోష గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది కాబట్టి నిరోష గారు మరి శ్యామసుందరే. అవును, అట్లా ఈ శ్యామసుందరి ముళ్ళు అంటే వంశీ గారికి మక్కువ ఎక్కువ కాబట్టి వీళ్ళందరినీ ఇంత అద్భుతంగా తెర మీద ఆవిష్కృతం చేసినటువంటి వంశీ గారికి సత్యం గారిని ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్. అది తొలినాళ్లలో వంశీ గారిని ఆయన ఏదో బండి పేరు చెప్పాడు వంశీ గారు. ఆ బండి మీద కూర్చోబెట్టుకొని హాలీవుడ్ సినిమాలన్నీ చూపించేవాడంట ఆయన సత్యం గారు. ఆయన ప్రభావం వంశీ గారి మీద చాలా ఉంది. సత్యం గారని స్టిల్ ఫోటోగ్రాఫర్. అట్లా వాళ్ళు ఏంటంటే ఆ ప్రాసెస్ చేసేటటువంటి సమయంలో అప్పుడన్నీ బ్లాక్ అండ్ వైట్ స్టిల్సే కదా. ఫస్ట్ ప్రాసెస్ చేసేది ఎవరినైనా బ్లాక్ అండ్ వైట్ స్టిల్స్ తీసేవాళ్ళు. తీసి అంటే ఫోటోజెనిక్ ఫేసా కాదా అని చూసుకోవడానికి బ్లాక్ అండ్ వైట్ స్టిల్స్ అవి ప్రింట్స్ వేసేవాడు. ఆ ప్రభావం వంశీ గారి మీద చాలా ఉందని అనుకుంటున్నాను నేను. అలా ఆయన అద్భుతాలని సృష్టించాడు, తెర మీదకి తీసుకొచ్చాడు. అది అధ్యయనం చేయాలండి. బాపు గారి బొమ్మ ఏంటంటే హీరోయిన్లకు సంబంధించి ఆయనకి నడుము మడతలు చాలా ఇష్టం బాపు గారికి. ఆ భాగాన్ని వాలు జడ ఇంకా ఉంటుంది. నడుము మడత అంటే నడుము దగ్గర ఎక్కడ మడత పడితే స్త్రీ అందంగా ఉంటుందన్న పాయింట్ ఆఫ్ వ్యూ. అలాగే బాపు గారికి ఏంటంటే కళ్ళు, ఆ కళ్ళ మీదే నెంబర్ ఆఫ్ షాట్స్ తీస్తారు బాపు గారు. హీరోయిన్ క్లోజ్ షాట్స్, టైట్ క్లోజ్లన్నీ కళ్ళ గురించి అంటే అందుకే వంశీ గారు కూడా టైట్ క్లోజ్ తీస్తారు హీరోయిన్స్ మీద. అట్లా మీకు అన్వేషణ సినిమాలో గుర్తుంటే ఒక పాటలో భానుప్రియ గారిని మొత్తం కూరగాయలతో అలంకరించారు. ఆయన మొత్తం కాస్ట్యూమ్ ఉండదు, మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కూరగాయలతో అలంకరించారు భానుప్రియ గారిని. ఆయనకి అప్పటికప్పుడు వస్తాయి ఆలోచనలు, అప్పటికప్పుడు వాటిని ఇంప్లిమెంట్ చేస్తారు. మీకు లోపలికి బాగా ఇన్డెప్త్ డీప్కి వెళ్ళిపోతే తలకోన ఫారెస్ట్లో జలపాతం, పైనుంచి జలపాతం పడుతూ ఉంటుందండి. అక్కడికి ఉదయం మొదలెడితే మధ్యాహ్నం చేరుకున్నారంట. చేరుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ జలపాతంలో హీరోయిన్ ఊయలు ఊగుతున్నట్టు 2 షాట్స్ తీద్దామని అప్పటికప్పుడు ఊయల ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి ఆ తాళ్లతో పైనుంచి చివరి దాకా కింది దాకా ఊయల కరెక్ట్గా కట్టించి భానుప్రియ గారిని దింపి
2 షాట్స్ తీసుకొని సాయంత్రం ప్యాకప్ చెప్పుకొని వచ్చాడు ఆయన. ఓకే. ఇట్లాంటివన్నీ. అలాగే సితార సినిమా మేకింగ్ లో కూడా ఏంటంటే నంబర్ ఆఫ్ డేస్ షూటింగ్ జరుగుతుంది, ఏం చేస్తున్నారో తెలియదు. ఎంవి రఘు గారు ఈయన కలిసి అన్ని సైలెంట్ షాట్లే కదండి షూటింగ్ ఇప్పుడు జరుగుతోంది. వితౌట్ ఆర్ఆర్ఏ కదా, వితౌట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది షూటింగ్ జరుగుతుంది. ఇలా తిరగండి, అలా చూడండి, ఒకసారి కళ్ళతో ఇలానండి అని ఆ ఎక్స్ప్రెషన్స్ తీసుకుంటాడు. ఏడి నాగేశ్వరరావు గారికి అర్థమైంది కండి, ఏం చేస్తున్నారే, రోజుల తరబడి చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు అని చెప్పేసి. వన్స్ ఇళయరాజా గారు రీ రికార్డింగ్ చేసిన తర్వాత ఇది ఎంత అద్భుతం ఆవిష్కారం అయింది అన్నది మనకు అర్థమైంది అనమాట. అది అంటే ఎలా ముందు వాళ్ళని చూసాక స్టోరీ అయినా రాసుకుంటారా? స్టోరీ హీరోయిన్ కోసం ఆయనకి ఏంటంటే వరుస క్రమంలో ఆయన మంచుపల్లకి సుహాసిని గారే చెయ్యాలి. పాలవన్ సోలయ్యన్ తమిళ సినిమా, అది తెలుగులో డబ్ చేశారు, రీమేక్ చేశారు. ఆయన రీమేక్ చేసినప్పుడు సుహాసిని గారే ఉండాలి. ఎందుకు, పాలవన్ సోలయ్య మూల కథా రచయిత సుహాసిని గారి తండ్రి గారైన చారుహాసిని గారు కాబట్టి సుహాసిని గారు ఇందులో చేశారు. అయిపోయిన తర్వాత సితార దగ్గర నుంచి ఏంటంటే కొత్త అమ్మాయి కావాలని అనుకున్నారు తప్ప ఎవరు చేస్తారన్నది స్పష్టత లేదు. అప్పటికి ఒక సినిమాలో, తమిళ సినిమాలో చేశారు భానుప్రియ గారు, అంటే ఇమ్మీడియట్ తెలుగు సినిమా సితార అనమాట. ఆయన వరుసగా ఏంటంటే భానుప్రియ గారు కుదిరారు. వరుసగా ఆయనతో సినిమాలు చేయడానికి ఏంటంటే భానుప్రియ గారు ఎనర్జీ లెవెల్స్ కావచ్చు, ఆవిడ డాన్సింగ్ స్కిల్స్ కావచ్చు, ఆవిడ చెప్పకూడదో తెలియదు కానీ ఇవాళకి మీరు చిరంజీవి గారు భానుప్రియ గారు డాన్స్ చేస్తుంటే మీరు ఒక్కసారి పరిశీలిస్తే భానుప్రియ గారు ఏదో డాన్స్ కాంపిటీషన్లో పాల్గొంటున్నట్టు ఆవిడ చిరంజీవి గారు 1 2 3 4 1 2 3 4 అంటే ఆవిడ 1 2 3 4 5 6 7 8 వెళ్ళిపోతుంది. ఆవిడ అంత డామినేటింగ్గా, అంత ఫోర్స్గా ఉంటుంది. ఆవిడ డాన్స్ చేసే విధానం చాలా ఫోర్స్గా ఉంటుంది. ఇప్పుడు ఏ కాస్ట్యూమ్ వేసుకున్నా బాగుంటారు, ఎలా ఉన్నా బాగుంటారు, ట్రెడిషనల్గా బాగుంటారు, మోడర్న్గా బాగుంటారు. ఆవిడ ముఖాకృతి, ఆవిడ కళ్ళు ఆవిడకి భగవంతుడు ఇచ్చినటువంటి వరం అండి. అది వంశీ గారికి ఏంటంటే ఇట్లాంటి ఆయన కథల్లో, ఆయన నవలలో రాసుకున్నటువంటి ఒక పాత్ర లాంటి భానుప్రియ ఆయన జీవితంలోకి రావటం, వరుసగా 4 సినిమాలు చేయటం. 4 సినిమాలు వరుసగా భానుప్రియ గారితోనే కదా. మీకు సితార, అన్వేషణ, ఆలాపన, ప్రేమించి పెళ్ళాడు వరుసగా భానుప్రియ గారితోనే. ఆ తర్వాతే ఆయన షిఫ్ట్ అవడం కనిపిస్తుంది మనకి. భానుప్రియ గారు కూడా స్టార్ హీరోయిన్ అయిపోయారు, పెద్ద హీరోల సరసన నటించడం మొదలుపెట్టారు, హిందీకి వెళ్ళిపోయారు భానుప్రియ గారు, ఆవిడ కూడా. అలా వంశీ గారు ఏంటంటే ఒక భావుకుడు, ఒక తాత్వికుడు, ఒక వేదాంతి, ఒక విరాగి, ఇంతమంది ఉన్నారు వంశీ గారు. ఆయన ఉదయం 2 గంటలకి గోపిక గోదావరి సమయంలో 2 గంటలకు ఉదయాన్నే లేచి ఒక పడవ కట్టించుకొని గోదావరిలోకి వెళ్ళిపోయేవారంట. వెళ్ళిపోయి ఆ నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తా, ఆ రహస్యం ఏదో చెప్తుంది. ఆ ప్రవహిస్తున్నటువంటి గోదావరి ఆ తల్లి ఏదో చెప్తోంది, నాకేదో చెప్తోంది. అట్లాగే ఆ పైరుగాలులు ఏదో మీకోసం సందేశాన్ని మోసుకొస్తున్నాయి. ఆ పక్షుల కిలకిల రావాలి, అవన్నీ ఏకాంతంగా ఆస్వాదించడం అనేది మనిషికి భగవంతుడు ఇచ్చిన వరం. సీరియస్లీ అండి, మీరు చెప్తూ ఉంటే ఇమాజిన్ చేసుకుంటే చాలా మంది కథల్ని ఒక్కొక్క ప్రాంతంలో, ఇప్పుడు సముద్రపు గోదావరి నదిలో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరి మాటలు, ఒక్కొక్కరి స్టోరీ ఇవన్నీ ఉన్నప్పుడు ఆ నిశ్శబ్దంలో మీరు అన్నప్పుడు అంటే ఒక భావక ఇది ఎలా ఉంటుంది, అది ఆవిడ ఇన్ని స్టోరీలు నాకు తెలుసు, నీకు చెప్తున్నా విను అన్నది ఆయన విని ఆకలింపు చేసుకుని ఆయన మనకి భావితరాలకు అందించడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం. ఆయన కథల ద్వారా, సాహిత్యం ద్వారా, సినిమాల ద్వారా మాత్రమే కాదు. వంశీ గారిని కేవలం ఒక సినిమా దర్శకుడిగా మాత్రమే చూస్తే అంగీకరించదు. ఒక సాహితీవేత్తగా, సాహితీకారుడిగా, సాహిత్యంలో సుసంపన్నమైనటువంటి కథల్ని వేళ సృష్టించినటువంటి ఒక రచయితగా అద్భుతమైన రచనలు చేసి ఒక్కొక్క కథ మీరు కూర్చుని ఆయన పుస్తకాలు రోజుకు ఒక కథ చదువుతూ ఎలా ఉంటుందంటే, ఒక్కొక్క కథ చదివిన తర్వాత మీరు దాని ప్రభావంలో నుంచి వెలుపలికి రావడం చాలా కష్టం. మరీ ముఖ్యంగా దిగువ గోదావరి కథల్లో మొదటి కథ రాజుల దీవి అని ఒక కథ. మొదటిది మాపసలపూడి కథలు, ఆ తర్వాత దిగువ గోదావరి కథలో రాజుల దీవి అనే కథ. అది మీకు ఏమవుతుందంటే క్లైమాక్స్ మీ గుండె జల్లుమంటుంది. రాజుల దీవి కథ. అట్లాగే నల్ల ఇంకి తుమ్ము అని ఒక కథ. కథల పేర్లు గుర్తున్నాయి చూడండి. అంటే రాసిన నవల్స్ లో ఎన్ని సినిమాలు తీశారు ఆయన? నవలల్లో మహల్లో కోకిలే అండి, మహల్లో కోకిలే సితార, అది ఒకటే. చేద్దాం అనుకుని చేయలేకపోయినా చాలా ఉన్నాయి. గాలికొండాపురం రైల్వే గేట్ అని, శివలింగాపురం చెక్ పోస్ట్ అని, ఇదిగో తీస్తున్నా అదిగో తీస్తున్నా అని ప్రకటించేవారు. గాలికొండాపురం రైల్వే గేట్ సీరియల్ గా వచ్చింది, నవల కూడా ఉంది, అందుబాటులో ఉంది. గాలికొండాపురం రైల్వే గేటు, గోకులంలో రాధ, రవ్వలకొండ, వెన్నెల బొమ్మ, ఇవన్నీ నవలలు. రంగుల రాట్నం, ఇవన్నీ చాలా గొప్ప నవలలు. అవి నవలలుగా అద్భుతంగా ఉంటాయి చదవడానికి మనకు.
మాబసలపూడి కథలు, దిగువ గోదావరి కథలు, ఆకుపచ్చని జ్ఞాపకం ఒకటి, ఇవన్నీ నల్లమిల్లోరిపాలెం కథలు, పొలమారిన జ్ఞాపకాలు, ఇప్పుడు ఏవో కొన్ని గుర్తుకొస్తున్నాయి. సినిమాలకు సంబంధించినటువంటి మేకింగ్ ఇన్ఫో ఏదైతే ఉందో ఆ మేకింగ్ ఇన్ఫోకి సంబంధించినట్టు పార్ట్ 1 ఏవో కొన్ని గుర్తుకొస్తున్నాయి. ఆ పిక్చర్ దాని వాల్ పేపర్ కూడా ఏంటిది ఆయన చెద్దరు పాత దాంట్లో ఉంటుంది, అది పొలమారిన జ్ఞాపకాలు. అది ఆయన వంశీ గారు ప్రతి ఒక్కరికి ఆ పుస్తకం ఇచ్చి అడుగుతారు, ఈ కవర్ పేజ్ ఎందుకు వేసానో చెప్పు అంటారు అనమాట. ఆయన సార్ అది ఇది అని అందరూ నీళ్లు నవ్వులుతా అంటే, జ్ఞాపకాలు అనేవి ఇలా మనల్ని కప్పెట్టేసినా కూడా చీల్చుకుని వచ్చేసేలా అర్థం రావాలని ఆ కన్నలాగా, ఆ కన్ను ఎవరిది, ఆవిడ పేరు సుమా త్రిపురాణ గారు, ఆవిడ కాస్ట్యూమ్ డిజైనరు, ఆవిడ కన్ను అనమాట అది. ఆవిడ కన్ను, ఆ గ్రీన్ కలర్ బొట్టు, ఇట్లా వంశీ గారు అసలు అద్భుతం అండి. వంశీ గారు తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టం. మన కామెంటర్ ఒకరు పెట్టారు, ఒక సినిమా హిట్ అయితే ఇంకో సినిమా ఫ్లాప్ అవుతుంది, అందుకే వంశీ గారి జర్నీ చాలా స్లోగా ఇదయింది అనేసి అని అంటారు. దీంతో ఏకీభవిస్తారు అంటే ఆయన ప్రేక్షకుడు ఖచ్చితంగా అంగీకరించి తీరాలి, ప్రేక్షకుడిని రంజింపజేయాలి అట్లా కాదండి. నిర్మాతలు వచ్చేవాళ్ళు మీరు ఏ సినిమా తీసి పెడతారో తీసి పెట్టండి, ఇళయరాజా గారి సంగీతం మీ డైరెక్షన్ మీరు తీసి పెట్టండి అంటే ఆయన అనుకున్నది అప్పటికప్పుడు ఉద్భవించేది. ఆయనకి ఉద్భవించేది. మీకు విషయం తెలుసా, అన్వేషణ సినిమా కోసం ఆయన అరకులో వెళ్ళి కూర్చుని ఫైల్ తయారు చేసుకున్నారు, గ్రీన్ కలర్ ఫైల్. ఆ గ్రీన్ కలర్ ఫైల్లో మొత్తం డీటెయిలింగ్ అంతా రాసుకున్నాడు ఆయన. ఏది అసలు సీన్ బై సీన్, షార్ట్ బై షార్టు అన్నీ రాసుకునే సందర్భాలు. నెక్స్ట్ ఇళయరాజా గారితో అపాయింట్మెంట్, ట్యూన్స్కి సంబంధించి, మ్యూజిక్కి సంబంధించి ఇది అయిపోయిన వెంటనే చెన్నైకి వస్తే ఇళయరాజా గారితో మీటింగ్ అనమాట. ఇళయరాజా గారితో మీటింగ్ ఎలా ఉంటుందంటే, సినిమాకి సంబంధించి మీకు పాటలు ట్యూన్స్ అయిపోతాయండి. సినిమా మీరు 3 నెలల్లో తీసుకుని వస్తారు కదా, 3 నెలల తర్వాత అయిపోయిందంటే రీ రికార్డింగ్, అప్పుడు డేట్ ఇచ్చేసి ఉంటాడు ఆయన. 3 months తర్వాత డేట్ చెప్పేస్తారు. ఆ 3 monthsలో మీరు సినిమా తీసుకుని రావాలి, తీసుకుని రాస్తే డేట్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు ఇళయరాజా గారు. కళ్యాణం గారిని ఆయన మేనేజరు. ఇది ఇళయరాజా గారు. మధ్యాహ్నం గంట ట్యూన్స్ మీకు ఇవ్వాలంటే గంట ఇస్తారు మీకు సమయం. ఆ గంటలో మీరు సందర్భాలు చెప్తుంటే ఆయన ఇచ్చేస్తారు ఇళయరాజా గారు. అరగంటలో ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇళయరాజా గారు, అది వేరే విషయం. ఈయన వచ్చారు, వచ్చేసి AVMG ఆ థియేటర్లో ఉన్నారు ఇళయరాజా గారు. అది ఆయన పర్మనెంట్ థియేటర్ ఉన్నారు. టైం ఇచ్చారు కదా, వెళ్ళిపోవాలి. వంశీ గారు వెళ్ళిపోయి కూర్చుంటా ఏం వంశీ చెప్పు ఏంటి సిచ్యువేషన్ ఏంటి, ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే బ్యాగ్లో నుంచి ఇలా తీస్తే ఫైల్ మారిపోయింది. ఆ ఫైల్ లేదు, రాసుకొచ్చిన ఫైల్ లేదు, అయ్యో లేదు, ఫైలు పోయింది. ఏం చెప్పాలి ఇళయరాజా గారికి? నోటికి వచ్చింది చెప్పాడు ఆయన సందర్భం, గుర్తు తెచ్చుకొని నోటికి వచ్చింది చెప్తే, ఆ నోటికి వచ్చింది చెబితేనే మనకు కీరవాణి వచ్చింది, కీరవాణి లాంటి పాటలు ఇవన్నీ, ఏకాంత వేళ వచ్చింది. మీకు అర్థమవుతుందా? నోటికి వచ్చింది చెప్పి, నోటికి వచ్చిన సందర్భం చెప్తే, నోటికి వచ్చిన సందర్భానికి ఇళయరాజు గారు వెంటనే ఇచ్చిన ట్యూన్స్ ఇన్ని అద్భుతమైన ట్యూన్స్ వచ్చాయి. కీరవాణి రాగంలో కీరవాణి ఇట్లాంటి అద్భుతాలు వచ్చాయన్నమాట. వంశీ గారు ఇప్పటికీ రిగ్రెట్గా ఫీల్ అవుతారు, ఆ ఫైల్ నాకు దొరుకుంటుంటే, నిజంగా ఆ ఫైల్లో నేను రాసుకున్న డీటెయిల్స్ అన్ని ఇళయరాజా గారికి చెప్పుండుంటే ఇంకెంత గొప్ప సంగీతం వచ్చేదో అని అనుకుంటాడు. అప్పటికే అద్భుతం అది, ఇంకా అంటే అసలు ఊహించలేము. ఇంకోటి కూడా ఏమన్నారంటే, ఆయన సినిమాలు హిట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇళయరాజా గారు, రాజా గారు లేకపోతే వంశీ సినిమాలు అంతగా ఎక్కేవి కాదు అంటూ కూడా వాస్తవం అండి. ఎందుకంటే ఆ తర్వాత వంశీ గారు సంగీత దర్శకత్వం ఆయన చేశారు కదా, జోకర్ అని, లింగబాబు లవ్ స్టోరీని కొన్ని సినిమాలకి చేశారు. అవన్నీ అంటే వంశీ గారికి విపరీతమైన సంగీత జ్ఞానం ఉంది. ఆయన గొప్ప గాయకుడు, చాలా బాగా పాడతాడు ఆయన. మన వెన్నెల్లో హాయ్ హాయ్లో హాయ్ హాయ్ అనేది ఆయనే అనమాట. తర్వాత గోపిక గోదావరిలో గో రై రై ఉంది, అది వంశీ గారు. ఆయన కొంచెం టచ్లో ఉంటే చెప్తానని సినిమాలో 2 పాటలు ఆయనే పాడారు. సరేలే సరేలే, చిలిపి మాటలు సరేలే అని ఒక పాట, ఇలా అద్భుతమైన 2 పాటలు పాడాడు ఆయన. కాబట్టి ఆయనకు సంగీత జ్ఞానం లేదు, ఆయన చేయలేరు, ఆయనకు రాదని కాదు. కానీ అంటే వాళ్ళు ఇళయరాజా గారు, వంశీ గారు 2 శరీరాలు ఒకటే ఆత్మ అని మనం చెప్పుకోవచ్చు. అది ఆయన ఎంత ఇష్టడంటే వంశీ గారు ఇళయరాజా గారికి, ముమ్మడివరం బాలయోగి గారి గురించి వంశీ గారి మాటల్లో విని ఇళయరాజా గారు వంశీ గారితో పాటు ముమ్మడివరం వచ్చేసారు. తూర్పుగోదావరిలో ముమ్మడివరం వచ్చి బాలయోగి దర్శనం సంవత్సరానికి ఒకసారి అనమాట. ఒక క్యూలో, ఏది ఇళయరాజా గారు ఒక క్యూలో ఒక సాధారణ భక్తుల్లాగా ముమ్మడివరం బాలయోగి గారిని దర్శించుకోవడానికి వంశీ గారు చెప్తే వచ్చారు. అంత ఇష్టడు వంశీ గారు ఇళయరాజా గారికి. సూపర్. నిజంగా అలాంటి సినిమాలు తీశారు కాబట్టి ఇప్పటికీ మనం ఇలా మాట్లాడుకుంటున్నాము, అంతే కదా. ఇంకో వ్యూస్ నుంచి వచ్చింది ఏంటంటే, ఒక్కొక్క సినిమా గురించి ఇంకా డీటెయిల్డ్ గా మా అందరికి తెలియజేయండి అన్నట్టున్నా. నెక్స్ట్ ఎపిసోడ్ లో దాని గురించి కూడా మనం ప్లాన్ చేద్దాం. తప్పకుండా. మంచి విశ్లేషణ అందించారు శ్రీకాంత్ గారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు సందీప్.
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.